ఇంకో విషయం, ఇది ఆన్లైన్ రమ్మీ, చెప్పు దీని గురించి. ఇది ఆన్లైన్ రమ్మీ. దాదాపుగా ఒక 200 యాప్స్ ఉంటాయి. ఇవన్నీ ఈ యాప్స్ లో కూడా దాదాపుగా ఒక్కొక్క కంపెనీ 10 యాప్స్ ఉంటాయి. ఎందుకంటే ఇందులో కాకుండా ఇందులో ఆడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అయితే ఈ ఆన్లైన్ రమ్మీ యాప్లు మొత్తం సాఫ్ట్వేర్తో రన్ అవుతాయి. ఈ సాఫ్ట్వేర్ రన్ అవుతూ ఏం చేస్తూ ఉంటాయంటే దాదాపుగా ఆ యాప్లో ఎవరైతే ఎంటర్ అవుతారో, ఎగ్జాంపుల్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక 6 ఆడతారు. 6 ఆడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ 6 ఆడినప్పుడు ఇదంతా ఈ సాఫ్ట్వేర్తో రన్ అవుతుంది కాబట్టి ఇందులో మాత్రమే నిజంగా జెన్యున్ పైసలు పెట్టిన పర్సన్ పోతాడు. ఇదంతా కంపెనీ ఆడిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు 3 ఇద్దరు 5 ఇక్కడ ఒక 6 ఇట్లా ఒక బాట్ ఉంటాడు. బాట్ మీన్స్ సిస్టమ్ జనరేటెడ్ బాట్. ఈ బాట్ని గెలవడం అనేది ఎవడు గెలవడు. ఇప్పుడు మామూలుగా కొన్ని మీరు వీడియో గేమ్లు ఆడుతుంటారు, అరే మనం కంప్యూటర్తో గెలుస్తామా ఆడతామా అని చెప్పేసి, అంటే అర్థం చేసుకోరు. ఈ బాట్తో గెలవడం అసాధ్యం, వాళ్ళు సెట్టింగ్ అట్లా పెడతారు. ఇప్పుడు ఆడేటప్పుడు వీనికి ఒక కార్డు కావాలి. ఏ కార్డు కోసం అయితే వెయిట్ చేస్తుంటారో అది వస్తే నేను ఆట మోస్తే ఇక పైసలని నాకే అని ఇంకా వీడు తొడగొడుతుంటాడు ఇక్కడ. కానీ లాస్ట్కి ఏం చేస్తాడు, వీడు పైన ఉన్నోడు మూస్తాడు, వీనికి కావాల్సిన కార్డు ఇక్కడ వేసి ఆట క్లోజ్ చేస్తాడు, వీడిని స్టాప్ చేస్తాడు. ప్రోగ్రామింగ్ అట్లా చేసి ఉంటుంది. దీనికి సంబంధించిన రిలేటెడ్ యాప్స్ ఏమైనా ఇంకా అంటే ఇవి కాదు, వీళ్ళకి ఇప్పుడు ఇలా పైసలు పోగొట్టుకున్నానికి ఇంకోటి వేరే అవి ఉన్నాయి చూడు. అవును, ఇందులో ఏం చేస్తారంటే ఇదేమో ఆన్లైన్ రమ్మీ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. ఆన్లైన్ రమ్మీ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. అయితే ఇంకోటి ఇందులో కొన్ని లోన్ యాప్స్ ఉంటాయి. ఈ లోన్ యాప్స్ వీళ్ళకి ఇంటర్లింక్ ఉంటుంది. వీళ్ళందరికీ వీళ్ళేవి. అయితే ఇక్కడ డబ్బులు ఓడగొట్టుకోవాలి, లోన్ యాప్ లో పోయి డబ్బులు తీసుకోవాలి. లోన్ యాప్ లో పోయి డబ్బులు తీసుకోవాలి. ఇంకొకటి ఆ లోన్ యాప్స్ కూడా ఆర్బీ రిజిస్టర్డ్ కావు, చిన్న లోన్ యాప్స్ అవి. ఇంకొకటి ఈ గేమ్ ఆడుతుంటేనే లోన్ యాప్స్ కింద వస్తూ ఉంటాయి. అవును, అవి అడ్వర్టైజ్ రూపాయలు కావాలా తీసుకోండి, లోన్ కావాలా తీసుకోండి. మళ్ళీ వీళ్ళు లోన్ ఇచ్చేది కూడా చిన్న స్మాల్ అమౌంట్ 2,000, 3,000, 5,000, 10,000 వరకు ఇస్తారు మాక్సిమం. మళ్ళా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒకటి, ఈ లోన్ యాప్స్ ఉంటాయి కదా, లోన్ యాప్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు నీ కాంటాక్ట్స్ కూడా వాళ్ళకి పోతాయి. హలో కాంటాక్ట్స్, ఫొటోస్ అవన్నీ తీసుకొని ఏం చేస్తున్నారంటే ఫోటోని మార్ఫింగ్ చేస్తున్నారు. డబ్బులు కట్టకపోతే మార్ఫింగ్ చేస్తానికి భయపడిస్తూ ఉంటారు. ఇంకొకటి ఇది పెద్ద మాఫియా ఇది. అయితే ఇంకొకటి ఇక్కడ ఎవరైతే ఇందులోకి ఈ యాప్ లోకి ఎంటర్ అయ్యారో ఆటోమేటిక్గా వాళ్ళ డేటా కూడా వాళ్ళ దగ్గర ఈ యాప్ లో ఉంటుంది. అయితే వాళ్ళ దగ్గర వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయా లేదా అని మళ్ళీ డబ్బులు అయిపోగానే ఇక్కడ ఈ లోన్ యాప్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఈ లోన్ యాప్ లో డబ్బులు తీసుకున్నాక మళ్ళీ ఇక్కడ ఆడి మళ్ళీ ఇలా కొట్టుకోవాలి. అయినా కానీ ఇంతకు ముందు ఒకప్పుడు తెలంగాణలో క్లబ్బులు ఉంటుండే. క్లబ్బులు ఉన్నప్పుడు అన్ని రోజులు ఈ బెట్టింగ్ యాప్లు, ఈ రమ్మీలు ఎక్కడ కూడా బయటికి రాలే. ఎప్పుడైతే క్లబ్బులు బంద్ అయినాయో అప్పటి నుంచి ఇవి బయటికి వచ్చినాయి. తెలంగాణలో నిషేధం అని చెప్పింది గత ప్రభుత్వం. చెప్పినాక కూడా ఎట్లా ఆడుతున్నారా అంటే ఫేక్ జీపీఎస్ పెట్టుకొని, ఫేక్ జీపీఎస్, విపిఎన్ ఇట్లాంటివి డౌన్లోడ్ చేసుకొని ఇట్లా ఆడుతున్నారు. కానీ ఇప్పుడు వాస్తవానికి ఉన్న ఆలోచన ప్రకారం ఏంటంటే యువతని కాపాడాలి అంటే ప్రభుత్వం కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి, వీటి మీద చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. యువత ఈ బెట్టింగ్ యాప్స్ ఆడి మరియు ఆన్లైన్ రమ్మీ మరియు ఈ లోన్ యాప్స్ బాధితులు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ఈ బెట్టింగ్ యాప్స్ను బ్యాన్ చేయండి. చాలామంది చనిపోయినారు ఇప్పటికే, ఇంకా చాలామంది ఆర్థికంగా నష్టపోయి సతమవుతూ ఉన్నారు, వాళ్ళ బతుకు చితికిపోతూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే అన్ని రాష్ట్రాలలో పర్మిషన్ లేదని చెప్తా ఉన్నారు, కానీ ఫేక్ జీపీఎస్ పెట్టి అన్ని రాష్ట్రాలలో ఆడుతూ ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి, కోట్లాది రూపాయలు పొడగొడుతూ ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, వాళ్ళే రమ్మీ యాప్స్ ఉంటాయి. మళ్ళీ తర్వాత వాళ్ళ డబ్బులు పోయిన తర్వాత లోన్ యాప్స్ కూడా వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఈ యాప్స్లో ఎవరైతే ఎంటర్ అయ్యారో అడ్వర్టైజ్మెంట్ రూపంలో లోన్ యాప్స్ వస్తూ ఉంటాయి. ఈ లోన్ తీసుకోవడము, మళ్ళీ అందులో ఆడడము, మళ్ళీ డబ్బులు ఓడగొట్టుకోవడము, అప్పుడు ఈడ్చడము, మళ్ళీ వాళ్ళ బారిన పడి వాళ్ళ హరాస్మెంట్ తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. వీటికన్నిటికీ ఇంటర్లింక్ ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వ నిఘా వర్గాలు, పోలీస్ వ్యవస్థ దయచేసి ఈ బెట్టింగ్ యాప్స్ను బ్యాన్ చేయడానికి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజల భవితను కాపాడాల్సిన అవసరం ఉన్నది. యువత పెడదోబడతా ఉన్నారు, యువత చాలా ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దయచేసి రేవంత్ రెడ్డి గారికి పర్సనల్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీటిని బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, యువతను కాపాడాల్సిన అవసరం ఉంది, ఆర్థికంగా నష్టపోకుండా చూడాల్సిన అవసరం ఉన్నదని భావిస్తూ ఉన్నాం.